హలో అండి, ఎలా ఉన్నారు? ఈరోజు ఈ వీడియోలో మనం 1 ఇయర్ ప్లస్ బేబీస్కి ఓట్స్ రెసిపీని ఎలా ప్రిపేర్ చేయాలో చూసేద్దాం రండి. ముందుగా స్టవ్ ఆన్ చేసుకుని ఒక ఫ్రై ప్యాన్లో 1 స్పూన్ నెయ్యి వేసుకుని వేడి చేసుకోవాలి. నెయ్యి వేడెక్కిన తర్వాత కొద్దిగా ఓట్స్ తీసుకొని ఆ నెయ్యిలో వేయించుకోవాలి. ఓట్స్ ఇలా కాస్త కలర్లోకి వచ్చే వరకు వేయించుకుని స్టవ్ ఆఫ్ చేసుకుని పక్కన పెట్టేసుకోవాలి. ఆ తర్వాత ఒక బౌల్లో గ్లాస్ పాలు తీసుకుని ఈ పాలని వేడి చేసుకోవాలి. ఇలా ఒక పొంగు వచ్చే వరకు ఆ పాలని వేడి చేసుకోండి. పొంగు వచ్చాక స్టవ్ ఆఫ్ చేసుకొని మనం ఇందాక ఫ్రై చేసి పెట్టుకున్న ఓట్స్ ఉన్నాయి కదా, అవి ఈ పాలల్లో వేసి ఒక 5-10 నిమిషాల వరకు నానబెట్టండి. 5-10 నిమిషాల తర్వాత ఓట్స్ ఇలా మెత్తపడిపోయి ఆల్మోస్ట్ సగానికి ఎక్కువ ఉడికిపోయి ఉంటాయి. నెక్స్ట్ ఇక స్టవ్ ఆన్ చేసుకొని ఈ ఓట్స్ని లో ఫ్లేమ్లో పెట్టి ఒక 10 నిమిషాల వరకు ఉడకనివ్వండి. ఇలా ఓట్స్ని మధ్య మధ్యలో కలుపుతూ ఓట్స్ కన్సిస్టెన్సీ ఇలా ఇంత థిక్గా వచ్చే వరకు ఉడకనిచ్చి స్టవ్ ఆఫ్ చేసేయండి. ఆ తర్వాత ఇప్పుడు ఈ ఓట్స్ని కాస్త చల్లారబెట్టండి. ఒక 5-10 నిమిషాల వరకు చల్లారబెట్టేసుకొని పిల్లలకి తినిపించడానికి ఒక బౌల్లోకి సర్వ్ చేసుకోవాలి. ఇప్పుడు పిల్లలకి ఓట్స్ మరింత టేస్టీగా ఉండడానికి తినిపించే ముందు ఇందులో కొద్దిగా తేనె వేసి కలిపి పెడితే హాయిగా తింటారు. పిల్లలకి వీక్లీ ఒక 2-3 టైమ్స్ ఓట్స్ని ఇలా ప్రిపేర్ చేసి పెట్టొచ్చు. మీకు ఈ రెసిపీ నచ్చితే మన వీడియోకి ఒక లైక్ కొట్టండి. అలాగే రెసిపీ ప్రిపేర్ చేశాక టేస్ట్ ఎలా ఉంది, మీ పిల్లలు ఎలా తిన్నారు అనేది కూడా కామెంట్ చేయండి. అలాగే మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్టు అయితే సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి.